పవిత్రంగా పొలంలో పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు అయితే ప్రతి ఒక్కరూ అత్యంత వైభవంగా జరుగుతాం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఈ సంవత్సరం ప్రత్యేక ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే ఎలక్షన్ రావడం వల్ల ఇది ఎలాగా జరుపుకోవాలి, అది కూడా మనకి ఎలక్షన్ రోజే జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉండేది అది ఒకటవుతే. రెండవది ఏంటంటే మనకి కమిటీ లేకపోవడం, కమిటీ లేకుండా ఉండడం వల్ల ఇది పలమైన పట్టణ ప్రజలు జరిగింది. అందరూ సహాయ సూచనలు తీసుకొని ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఒక ప్రతితో మాట్లాడితే తిరుపతి చిత్తూరులో కలెక్టర్ ఆదేశానుసారము వచ్చే నెల 20-22 తేదీలో జరుగుతామని కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఆర్టీఓ గారు కూడా చెప్పారంట. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఆర్టీఓ గారు పెట్టారు. మేము ఈరోజు క్రమంతో వెళ్ళి ఆర్టీఓ గారు కలిస్తే ఆర్టీఓ గారు ఏ ఆ విషయంగా మేము 6వ తేదీ రాత్రి అంటే 7వ తేదీలో చార్టింగ్ కూర్చోం అంటే చార్ట్ ఉంటాము. జాతర చార్టింగ్ అనేది 6వ తేదీ నైట్ పెట్టుకోవడము. అలాగే 27వ తేదీ 20 సోమవారం రాత్రి శిరస్సు మెరుగుతో 21వ తేదీ లోపల శిరస్సు శిశురూప దర్శనం అనేది ఉంటుంది. మరుసటి గురువారం రోజు జరిగే కార్యక్రమం ఉంటుంది. ఇది పెట్టుకోవడానికి ఆర్టీఓ గారు మనకు చెప్పారు. ఈ డేట్లో మీరు పెట్టుకోవచ్చు ఉంటారు. ఈ రెడీ పెట్టుకునే దానికి కూడా వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఉంటుంది. రెడీ 16-17 వరకు వాళ్ళకి బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఎలక్షన్స్ బాక్స్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇవంతా చిత్తూరు చేయకు 19వ తేదీ వరకు చిత్తూరు హెడ్ క్వార్టర్స్కి ఎలక్షన్ బాక్స్ పోయేంత వరకు ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలో ఉండదు. 144 సెక్షన్ మీద ఉంటుంది కాబట్టి మన జాతరని ఆ డేట్లో పెట్టుకోమని మనకు పర్మిషన్ అనేది ఆర్టీఓ గారు ఇచ్చారు. మనము 6వ తేదీ రాత్రి కొన్ని జనాలు చెప్తారు, సార్ మాకు కొంచెం నైట్ టైమ్స్లో ఎక్కువగా ఉంటామంటే నేను ఆర్టీఓ గారిని అడిగితే ఆర్టీఓ గారు పెట్టుకుంటే గలాటాలు ఎక్కువగా లేకుండా మీరు చేసుకోండి పర్మిషన్ ఇచ్చారు. అక్కడేసి ఇక ఎక్కువ డీజేలు సౌండ్లు పెట్టేది అలాంటివి ఏమి లేకుండా మామూలుగా ఆడ సంప్రదాయంగా మనం ఏ విధంగా చేస్తామో సాంప్రదాయంగా ఆ విధంగానే చేసుకోమని చెప్పాడు. పొంగలు పెట్టేదాన్ని కూడా మానే పొంగులు కాడ పొంగలు పెడతారు కదా, అది కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ 12, 11, 12, 13 3 రోజులు మనము కుల సంఘాలు తరఫులో మా గణమ్మడిలో పూజలు చేస్తూ ఉంటాం. ఒక సంఘం ఒక రోజు చేస్తారు. ఆ రోజున 3 రోజులు మాత్రం ఏ విధమైనటువంటి ప్రొసెషన్ కానీ గుంపులుగా రావడం అనేది కానీ చేయడం చెప్పారు. అది కూడా ఫస్ట్లో పెట్టుకొని మన ప్రోగ్రామ్ ఎట్లా ఉన్నారు అది ఇక్కడ విచ్చేసిన పలమనేరు పుర ప్రజలకి మరియు పలమనేరు పెద్దలందరికీ నా ధన్యవాదములు. గత నెల రోజులుగా ఈ పలమనేరు జాతరలో ఎప్పుడా అనే డేట్ ఫిక్స్ కాకుండా అందరూ కొంచెం అయోమయంలో ఉన్నారు. అందుకే ఈరోజు పెద్దలతో చర్చించి పార్టీ ముఖ్యులతో చర్చించి ఈరోజు అందరినీ ఒక తాటు చేసి, ఎందుకంటే గతంలో 2 సంవత్సరాలు చేయడం ముందు కూడా మనము ఏం చేయాలన్నా కూడా ఊరి పెద్దల సమక్షంలో అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న కోవిడ్ దృష్టిలో ఎప్పుడు ఎట్లయితే రూల్స్ ఉందో ఆ రూల్స్ ప్రకారం వచ్చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ రావడంతో ఆ ఎలక్షన్స్ కోడ్ ఉండడంతో మనకి మన పండగ రోజు ఎలక్షన్ రావడం, అందులో ఇది సార్ లీప్ ఇయర్ 14వ తేదీ రావాల్సిన జాతర శిరస్సు 13వ తేదీకే వచ్చింది. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఆ లీప్ ఇయర్ ఈ సంవత్సరమే వచ్చింది. దానివల్ల 30 తిరగాల్సిన సాట్ 29, 14 తిరగాల్సిన శిరస్సు 13వ తేదీకి మారుతుంది. దీన్ని ఉంచుకొని
ఒక వారం ముందే ఎస్పీ గారిని ఎండోన్మెంట్ వారు అంతా పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే 13వ తేదీ పండగ అవుతానే అప్పటికే పోలీసు వారు ఈ నెల రోజులు వ్యవధిలో చాలా అలసిపోయి ఉంటారు. అందులో వివిధ రాజకీయ పార్టీలు ఎలక్షన్ జరిగిన ఊపుంటుంది కాబట్టి ఆ మరుసటి రోజే 14వ తేదీ 15వ తేదీ ఒకరోజు షిఫ్టింగ్ చేద్దామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఎలక్షన్ జరిగిన మరుక్షణం ఇది జరగడంతో ఏదన్నా కొన్ని కొట్టాటకు దారి తీసే ఛాన్స్ ఉంటుందనేసి వద్దు, వాళ్ళు 20 నుంచి 30 తేదీ వరకు ఇచ్చారు. ఆ 30 తేదీ లోపల మళ్ళీ 30 తేదీ పైన అంటే ఏప్రిల్, మే, జూన్ 1వ తేదీ నుంచి మళ్ళీ 4వ తేదీ వరకు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో అక్కడ లేదు కాబట్టి 10 రోజులు మాత్రమే సమయం కేటాయించి తిరుపతికి, చిత్తూరుకి, కుప్పంకి, పలమనేరు కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపుల్లో చిత్తూరు వాళ్ళు, తిరుపతి వాళ్ళు, కుప్పం వాళ్ళు 21, 22, 23 ఈ 3 రోజుల్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బట్ మనమైతే మేము తెల్లారితో కూర్చున్నప్పుడు కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే మాకు 21, 22, 23 అక్కడే మనం చేస్తే ఇక్కడ రావాల్సిన అక్కడికి, అక్కడ రావాల్సిన ఇక్కడికి రాలేకపోతారన్నారు. అందులో భాగంగానే గురువారం మనకి పౌర్ణమి వస్తుంది. ఎందుకంటే 21, 22, 23 చేస్తే 23 పౌర్ణమి ఉంది. మన పలమనేరు ప్రజలు కూడా ఇప్పుడు పౌర్ణమి అంటే కొంచెం మాంసాహారాలు తినరు, ప్లస్ తిరువన్నామల ఎక్కిపోయే జనాభా రద్దీ కూడా పెరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా కొంచెం అందరూ సమన్వయం చేసుకొని 20వ తేదీ అంటే సోమవారం సాయంత్రం, సోమవారం నైట్ శిరస్సు, మరి మంగళవారము అమ్మగారి నిజరూప దర్శనము, బుధవారము అమ్మవారి జల్దీ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇదైతే మనకి అనుగుణంగా ఉంటుందనుకున్నాం. ఆ రక ప్రకారమే ఇది చేస్తాం. మరి ఆ తర్వాత ఎండోన్మెంట్ అధికారులతో వాళ్ళతో పోయి డిస్కస్ చేస్తే ఎండోన్మెంట్ అధికారులు కూడా ఏం చెప్పినారంటే గతంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి కమిటీ ఉండదు, కాకపోతే మీరు పండగ చేయకుండా చేసేదానికి మా ఇద్దరు వల్ల అంటే ఎండోన్మెంట్ అధికారులు అంటే ఏదో 100లో ఉండరు, 1-2 ఉంటారు కాబట్టి ఎటువంటి వసూలు చేయరు, ఎటువంటి చందాలు వసూలు చేయం కాబట్టి గుడికి సంబంధించిన వచ్చే అమౌంట్తోనే ఈ పండుగని అంత వైభవంగా చేయలేము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో భాగంగా డ్రమ్స్ కానీ, డీజేలు కానీ, టపాసులు కానీ ఈ ప్రోగ్రామ్స్ పెట్టేదానికి లేదు. మరియు మనం ప్రతిరోజు సాటింపు జరిగినాక ప్రతిరోజు సాయంత్రం అయితే ఒక రోజుకు ఒక కార్యక్రమం మనము స్టేజ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఈసారి ఆ 13 రోజులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు, కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగానే అధికారులు మేము అడిగితే మాతో పాటు 10 మంది సభ్యుల్ని మాకు ఇవ్వండి అంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఆ సభ్యులంతా కూడా అమ్మవారి సేవకి అంటే ఏ చందాలకో వాటికి కాదు, అమ్మవారి సేవ అంటే ఏదో అమ్మవారికి కావాల్సిన పనుల పాటుకో లేదంటే పూజా సామాగ్రి తేవడానికో ఏదన్నా కార్యక్రమాలు జరపడానికో కొంచెం ముందు నుండి మెయింటైన్ చేసేదానికి మాత్రం అమ్మవారి దర్శనార్థము ఆ క్యూ లైన్లకి వీటన్నిటికీ 10 మంది కమిటీని వేయాలని చేసినారు. అది కూడా మేము గౌరవ శాసనసభ్యులతో మాట్లాడినాం. ఆయన కూడా మీరు ఊరి పెద్దలతో మాట్లాడి రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. కాబట్టి అది కూడా ఎవరిని ఆ 10 మంది సభ్యులైనా కూడా రేపు తెలియజేస్తాం. అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు ఆర్టీఓ గారి దగ్గరికి గౌరవ సుధాకర్ గారిని తెచ్చుకొని మేము వెళ్తే చెంగారెడ్డి అంతా మేమంతా పోయింటివి. ఆ పోయింటే ఆ ఆర్టీఓ ఆఫీసర్ కూడా ఏం చెప్తారంటే మాకు 13వ తేదీ ఇక్కడ పండుగ జరుగుతుంది, మనం మార్చుకుని కూడా మన మంచికే, ఎందుకంటే 144 సెక్షన్ ఉంటుంది, 3 కంటే ఎక్కువ ఉండేది లేదు, 4 కంటే ఎక్కువ ఉండేది లేదు. ఈ లైన్లోనే 4 బూతులు, మున్సిపల్ ఆఫీస్ ఒకటి, డెల్సా స్కూల్ ఒకటి, గండుకోట స్కూల్ ఒకటి, శ్రీ రాజకోట రంగయ్య శెట్టి స్కూల్ ఒకటి అవన్నీ ఉండింది. వాటికన్నా కూడా మన వద్ద ఈ కమిటీలో మళ్ళీ అక్కడ ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కనుక దాన్ని కూడా ఆ 3 రోజులు పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుకున్నాం. దీన్ని కూడా 3 రోజులు ఈ మీడియా ద్వారా చెప్తున్నాం. ఈ 3 రోజుల్ని ఆ 3 రోజులు పొంగలి పెట్టుకోకుండా చూడండి, ఎందుకంటే ఆడ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు దయచేసి మా పలమనేరు మహిళలు కూడా సహకరించి ఆ 3 రోజులు పొంగలి పెట్టకూడదని కోరుకుంటున్నాం. అలాగే ఈ జాతరకు సంబంధించి ఈ ఉత్సవ కమిటీ కూడా రేపు ప్రకటించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఎటువంటి ఆర్భాటాలు ఉండవు, ఎందుకంటే రాజకీయ ఉద్దేశాలు ఉండవు ఇందులో. ఎందుకంటే ఇది ఊరి పండగ, అందరూ కలిసిమెలిసి చేయాల్సిన పండగ. ఇకపోతే జల్దీ కార్యక్రమం కూడా అంతే, మనకి బుధవారం తెల్లారితో జల్దీ కార్యక్రమం ఉంటుంది.
శిరస్సు అమ్మవారి దర్శనం వచ్చేసి మంగళవారం ఉంటుంది. మీరందరూ కూడా చాటు ఈ నెల మనము మే నెలలో 6వ తేదీలో చాటు ప్రకటింపు చేసినాం. 7వ తేదీ అనుకున్నాం, అది మనం ఒక రోజు ముందుగా వచ్చినాం కాబట్టి ఇది 6వ తేదీ నైట్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. 6వ తేదీ నైట్ చాటింపు ఉంటుంది. చాటింపులో కూడా వాళ్ళు చెప్పడం ఏమంటే ఒక 200-300 మందిని మించి రాకుండా చూడాలన్నా చాటింపు మన చేతుల్లో లేదని గౌరవ డిఎస్పీ గారు కూడా తెలవడం జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే 6వ తేదీ ప్రొడక్షన్ ఇస్తాం, 6వ తేదీ వరకు అది కంప్లీట్ చేసేయండి, మళ్ళీ కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ అయిపోయాక కాబట్టి ఆ ఎలక్షన్ అయినాక మళ్ళీ ఎట్ట చేయాలో మళ్ళీ కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ప్రజలకి అటు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీల్లో గంగా జాతర ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏమంటే వివిధ రకాలుగా ఫోన్లు ఎప్పుడు, చాటింగ్ ఎప్పుడు, పండగ ఎప్పుడు అనేసి జనాలంతా కన్ఫ్యూజన్గా ఉన్నారు కాబట్టి ఈ రోజుతో దీనికి తెరదించినాం. సమస్య ఏర్పడింది 15 ఏళ్ళ ముందు. ఇరు పార్టీలు చేయకుండా గ్రామ పెద్దలు సెలెక్ట్ చేసాం. ఆ రోజు 10 ఏళ్ళ ముందు మీరు కదా ఆ రోజు ఉటక వేసి కొట్లాడుకుంటామంటే పార్టీల అభిప్రాయం లేకుండా, పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకుండా గ్రామ పెద్దలు న్యూట్రల్గా ఉండే వ్యక్తులు వచ్చి లాస్ట్ ఇయర్ బడ్జెట్ని చూసుకొని ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి అందరూ సహకారం తీసుకొని ఆసారి వచ్చిన సుధన్ ఎన్నుకున్నారు. ఆ రోజు కన్వీనర్గా, ఈ కమిటీకి కన్వీనర్గా 15 ఏళ్ళ ముందు 2011లో ఆ మధ్యలో ఎన్నుకున్నారు. ఆయన ఆధారంలో జరిగింది ఆ రోజు. ఇప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి ఆలోచించి ఒక అభిప్రాయానికి వచ్చి ఒక కమిటీ వేసి మన గంగమ్మ పవర్ఫుల్, అది కాకుండా ఐవోని కూడా అడగలం. ఇదేమిరా అంటే 200 సంవత్సరాల ముందు కంచి కామకోటి పీఠాధిపతి ఒక శాస్త్రం పెట్టాడు, సాంప్రదాయం. వైకాసి 14వ తారీఖు వచ్చి అమ్మవారి గంగమ్మకు రావాలని శాస్త్రం ఉంది, ఎండోమెంట్ శాస్త్రం ఉంది. అది మన మంచి ఐవోర్లు అడిగి దోషం లేకుండా ఐవోర్లు అడిగి దాన్ని మీ పెద్దలందరూ నిర్ణయించి దేదీపంగా అమ్మవారి గ్రామ దేవతను పూజిస్తే మనందరికీ సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయము. మీరు అందరూ ఆలోచించండి గ్రామ పెద్దలందరూ. నేను కూడా పోటీ చెప్పడానికి ఏటుకి ఇస్తాను. ఐవోర్ని అడిగి ఐవోర్ పెద్దల తరఫున ఏటు నిర్ణయిస్తే బాగుంటుంది. ఐవోర్తో మాట్లాడి ఇప్పుడు ఒకవేళ ఐవోరు 13, 14, 15 చేయాలంటే అప్పుడు 13 పైన ఇప్పుడు 20వ తేదీ వరకు ఇచ్చినట్టు ఆర్టీఓ సాధించినారు కదా. 20వ తేదీ పైన ఎప్పుడు లేచింది ఎవరు చెప్తారంటే ఐవోరు ఎవరు చెప్తే ఆ డేట్ చెప్తే ఆ డేట్ నిర్ణయించుకుంటే బాగుంటుంది. అట్లానే 13, 14, 15 అందరూ వచ్చింది వాళ్ళ అభిప్రాయాలు చెప్పేకే అభిప్రాయాలు మనం తీసుకొని ఏం చేయాలో మనం చేస్తాం. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అందరూ అభిప్రాయాలు చెప్పేవాళ్ళు అందరూ చెప్పేది, మళ్ళీ ఏం చేయాలో మనం తీసుకుంటాం. ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి, నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. గతము నేను గంగమ్మూడికి చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇదే విధంగా ఎలక్షన్ కోడ్ తర్వాత, అంటే ఎలక్షన్ తర్వాత పోలింగ్ అయిన తర్వాత జాతర వచ్చిన సందర్భంగా ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఎవరు గవర్నమెంట్ తరఫున ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. మేము పాత కమిటీని కంటిన్యూ చేసినాము. కానీ ఈసారి సీరియస్గా గవర్నమెంట్ వచ్చి మీరు పాలిటిక్స్ పార్టీ వాళ్ళ ద్వారా చేయొద్దనే సంకేతము క్లియర్గా ఇస్తూ ఉన్నారు. కాబట్టి కోటైనా చెప్పిన విధంగా గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామ పెద్దల్ని ఒకరిని అధ్యక్షత వహించాల్సిందిగా ఒకరు అధ్యక్షత వహిస్తూ వాళ్ళ కింద పార్టీకి అతీతంగా ఒక 10 మంది కమిటీలో సభ్యులందరూ చేరి ఈ మూర్తైనా చెప్పిన విధంగా ఒక మంచి పండితుల్ని ఐవోర్ని కనుక్కొని ఆ డేట్ కూడా నిర్ణయించుకొని ఇది ఎవరి మనస్తత్వం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ 10 మంది సభ్యులు కూడా కలిసి ఒక గ్రామ పెద్ద ఆధ్వర్యంలో ఈ 20, 21, 22 కానీ లేదు ఇంకేదైనా మంచి ఈ 1-2 రోజులు వెనుక ముందైనా కూడా మన పండితులు కానీ ఒక పూజారుల ద్వారా ఐవోర్లు చెప్పిన ప్రకారము మనం చేస్తే ఈ గ్రామానికి ఆ దేవత ఆశీస్సులు బాగుంటుంది. మనము ఇప్పుడు ఎన్నికల సందర్భంగా గురుచుకునే కొట్లాడే పని లేకుండా ఉంటుంది. తటస్థంగా ఉండే 10 మంది చేరాలని నా ఉద్దేశం, నేను చెప్తున్నాను. పలమనేరు గంగమ్మ జాతర అనేది
ఇట్లా కులాలకు కానీ మతాలకు కానీ అన్నిటికీ అతీతమైంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఒక కులానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన నాయకులే కాదు రావాల్సింది, అట్లా మైనారిటీలు వస్తారు, ఎస్సీలు వస్తారు. అందరూ ఎవరు ఏకీభవించి ఎవరైతే కమిటీని వేసుకుంటారో, ఎవరైతే కమిటీ నిర్ణయిస్తారో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏమరా అంటే గుడి తరఫున వాళ్ళు చేసేయాలి. తెల్లారితో సాయంకాలం 2 పూజలు. ఇంకా ఎవరు కానీ ఏ మతాన్ని చేయొద్దు. అన్నదానం చేయాలని వాళ్ళు దాన్ని బట్టిగా నిర్ణయిస్తే ఆ విధంలో దేనికి సంబంధం లేదు. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత నేను అందరూ ఒకటే, మళ్ళీ ఎవరు ఒకటిగా ఉండేది, ఎవరు కొట్టుకునే లేదు, ఎవరు పోకుండా ఉండేది, అంతా ఒకటిగానే ఉంటారు. ఎలక్షన్ వరకు అది జరుగుతుంది. ఇది మన దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్లు, మన గత చైర్మన్ చెప్పినట్లు గతంలో మనకు ఓటో ప్లేస్లోనే ఎన్నికలు వచ్చేసినాయి. పోయిన ఎన్నికల్లో గత 5 ఏళ్ళ వెనకాల. ఈ తూరి మనకు 4వ ప్లేస్ వచ్చింది. ఒకవేళ ఆ ఫస్ట్ ప్లేసే కానీ వచ్చిందంటే ఈ సంబంధమైన దీనిపాటికి జరిగేది. ఇది 4వ విడతలో మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన దానివల్ల, ఆ 4వ విడతలో 13వ తేదీ ఎన్నికలు వచ్చిన దానివల్ల మనకు తరతరాలుగా 13, 14, 15 గంగ జాతర అనేది అది ఫిక్స్ అయిపోయింది. ముద్ర కొట్టేసాడు దాన్ని పరంనేరులో. ఇప్పుడు దాన్ని చేసేదానికి కాదు కాబట్టి ఆ డేట్లోనే ఎన్నికలు వచ్చింది కాబట్టి ఒక విధంగా ఇట్లా పోలీస్ ప్రొటెక్షన్ కానీ, మనకు గుంపులు చేరే విషయంలో కానీ మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే మార్చుకొని, అయ్యవారిని అడిగి మార్చుకొని ఏ డేటో అది ఫిక్స్ చేసుకొని, ఇది నా సొంత అభిప్రాయం మీకు తెలియజేస్తాను. ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఈ ఎలక్షన్ కోడ్లో వాళ్ళు కలెక్టర్ గారు ఏమి చెప్తారో దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఆర్టీఓ గారు కానీ తహసీల్దార్ గారు రైట్స్ ఉంటుంది. కలెక్టర్ ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టి కొంచెం చెప్పలేదు సార్, మేము కలెక్టర్ గారు పండగ స్టార్ట్ అయినాక ప్రతి ఒక్క కుల సంఘము మార్నింగ్ ఒక అన్నదానం చేపిస్తారు, ఈవినింగ్ కొంతమంది అన్నదానం చేపిస్తారు. వాళ్ళు కొంతమంది అప్పుడు ఏమన్నారంటే మేము కూడా పండగలో కలిసి గంగమ్మ సేవ చేయాలనుకున్నాము, కానీ ఇక్కడ ఒక కమిటీ అనేది ఉంది, దాంట్లో మాది యాక్ట్ అయితే బాగుందని చాలా మంది బాధపడ్డారు. ఆ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నా కోరిక ఏమంటే, ఇప్పుడు అన్ని కుల సంఘాలు ఉన్నారు కాబట్టి అన్నగారు 10 మంది అన్నారు, ఇంకొంతమంది అన్ని కుల సంఘాలు కలిపి అక్కడున్న కుల పెద్దల్ని ఒక్కొక్కరిని ఈ కమిటీని యాక్ట్ చేసి పండగ కానీ జరిపిస్తే రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి పొలంనేరులో ఉన్న అన్ని కుల సంఘాలు కలిసి చేసినాము, యూనిటీగా ఒకే కాటి మీద వచ్చి చేసినాము అనే ఉద్దేశంతో పండగని కొంచెం గ్రాండ్గా చేయొచ్చు, ఈ సమస్య నుంచి కూడా బయటపడచ్చు. వాళ్ళ కోరిక తీరినట్టుంటుంది, అమ్మవారికి సేవ చేసినట్టుంటుంది. పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు వాళ్ళ పెద్దలు వచ్చి అందరూ కలిసిమెలిసి చేస్తే మన ఊరు యూనిటీని, మన ఐక్యతని మనం చాటి చెప్పినట్టుంటుంది అనేసి నా విన్నపం. దానికి పెద్దలు ఏంటంటే అది అంగీకరిస్తారు. అప్పుడు ఆ రోజుల్లో పండుగ చేస్తే పండుగ అనేది దృష్టిలో పెట్టుకుని ఆ డేట్లు తీసుకోవాల్సిన వస్తుంది. మామూలుగా గంగ జాతర ఏమంటే ఒక ఆనవాయితీ అంతే, అదేమో ఒక నిర్ణయం ఏం కాదు. ఇప్పుడు పుంగునూరులో ఉగాది పండుగ ముందుగా వచ్చేటువంటి బుధవారం చేస్తారు, తిరుపతిలో ఒకలాగా చేస్తారు, గుడియాల్తంలో ఒకలాగా చేస్తారు, చిత్తూరులో ఒకలాగా చేస్తారు, కాళహస్తిలో ఒకలాగా చేస్తారు. మన చిత్తూరు జిల్లాలోనే ఇప్పుడు ఉగాది పండుగ దేశమంతా ఒకేలాగే పండుగ. ఉగాది అంటే ఈరోజు ఉగాది, లేదా తమిళ వాళ్ళకు వర్ష పొడుపు, వాళ్ళ ఉగాది వాళ్ళ దాని సంక్రాంతి మనకు జనవరి 14వ తేదీ సంక్రాంతి. దీంతో ఏం మార్పు లేదు. దీపావళి దేశమంతా దీపావళి. గంగ జాతర ఎక్కడైనా ఒకే రోజు చేస్తా ఉన్నారా దేశమంతా కలిసి? అది గ్రామ నిర్ణయం. అమ్మవారు ఏమనంటే గ్రామదేవత, గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా ఒక పెద్దలందరూ ఈ విధంగా ఏదో రోజు కూర్చొని ఏర్పాటు చేసుకొని ఒకరోజు నిర్ణయం చేసుకొని, సాధారణంగా ఏమనంటే తొలకరి వర్షాలు ఉగాది తర్వాత లేదా ఉగాదికి ముందు కొద్దిగా మనకు తొలకరి వర్షాలు పడతాయి, ఉగాది ముందు ఉగాది తర్వాత. కాబట్టి ఆ సమయంలో గంగాదేవి ఉచ్చాటనం అవుతుంది కాబట్టి అమ్మవారిని అప్పుడు ప్రార్థన చేసుకుంటే ముందు ముందు వచ్చేటువంటి వర్షాలన్నీ కూడా బాగుపడి చెరువులు నిండి బావులు నిండి
వాగులు వంకలన్నీ ప్రవహించి గంగాదేవి సమృద్ధిగా మనకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను సాధారణంగా ఉగాది ముందు తర్వాత జరుపుకుంటారు. ఒక ఆనవాయితీ, గ్రామంలో నిర్ణయించేటటువంటి ఆనవాయితీ. ఇట్లేమి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఏం లేదు. దీనికి ఫలానా రోజే జరపాలా, ఫలానా రోజు జరపకూడదు అనేటి ప్రమాణం ఎక్కడా లేదు. ఏ శాస్త్రంలోనూ ధర్మంలోనూ ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే మనం కరోనాలో పండగే జరపలేదు, చాలా ఇబ్బంది పడ్డారు, అందరూ కూడా బాధపడినారు. కానీ వర్షాలు ఏదో గంగాదేవి కరుణించింది. మీరేదో శాంతి అని చెప్పి నీళ్లు తీసుకొని పోయి మనం చెప్పిన విధంగా శాంతికి వచ్చినాము. అమ్మవారికి మనకు వర్షాలు బాగుపడినాయి, చెరువులన్నీ నిండినాయి, మనకేం సమస్య లేదు. దీంతో అందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయమే. అది ఈ సంవత్సరం ఏదో ఈ ఎలక్షన్ వచ్చి బందోబస్తుగా కాకపోతే లేదా కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ తేదీని మార్చాలని పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి మార్చేటువంటి దాంట్లో ఎటువంటి ఆక్షేపణ, ఏ విధమైనటువంటి సమస్య దీంతో లేదు. లక్షణంగా మార్చుకోవచ్చు, ఏం అభ్యంతరం. తిరుపతి గంగమ్మగా మనము వైయాసి నెల 1వ తేదీ అంటే చిత్తర నెల అయిపోయి చిత్తర నెల 15వ తేదీ కానీ 16వ తేదీ కానీ చాటింపు పెట్టుకొని 15 రోజులు చాటింపు పెట్టుకొని 15వ రోజు రాత్రి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని ఆ రోజంతా కూడా అమ్మవారిని కొలుచుకొని మరుసటి రోజు మనము జల్దికి స్నానానికి తీసుకుపోతాము అమ్మవారిని. కాబట్టి ఒక 15 రోజులు చాటింపుగా ఇప్పుడు పెద్దలు నిర్ణయించినటువంటిగా ఇప్పుడు కలెక్టర్ గారిని ఏదో అడిగి ఒక 2 డేట్లు చెప్తామన్నారు కదా. కాబట్టి 6వ తేదీ చేసి 6వ తేదీ రాత్రి అంటే 7వ తేదీ 12 గంటల తర్వాత శిరస్సు చేసి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని 8వ తేదీ జల్దీ చేసేటువంటి దానికి దీంతో తిదివారం 6వ తేదీ చాటింపు, 20వ తేదీ శిరస్సు, 20వ తేదీ రాత్రి శిరస్సు, 21 జాతర, 22వ తేదీ జల నిక్షేపణం. అమ్మవారికి జలది స్నానం చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. దీంతో తిది వార నక్షత్రాలు చూసుకోవాలా, దీంతో మంచి చెడ్డలు చూసుకోవాలా అనేటువంటిది ఏం లేదు. గ్రామ నిర్ణయం. ఆ రోజు బలి జరుగుతుంది కాబట్టి ఎందుకు చాటింపు వేస్తారంటే 15 రోజులు ఎవరన్నా పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. ఊర్లో జాతర జరిగే రోజు పెళ్లి చేయకూడదు, శుభాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఊరంతా బలి చేస్తారు, ఊరంతా రక్తము ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి, ఊరిలో బలి ఉంటుంది కాబట్టి బలి కోసం చాటింపు చేస్తారు. ఇంకొక సమస్య కూడా ఉంది చాలామందికి, ఏమంటే 15 రోజులు ఏమీ చేయకూడదేమో, చాటింపు వేసినప్పటి నుంచి శుభాన్ని వదిలేస్తారు అందరూ. అట్లంతా లేదు. జాతర రోజు, జాతర తర్వాతి రోజు, ఈ 2 రోజులు మాత్రమే శుభకార్యాలను వదిలేయాలి. ఎందుకంటే ఊరంతా కూడా బలి జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క 2 రోజులు మాత్రమే దయచేసి ఇదందరూ కూడా గమనించుకోండి. మీడియా వాళ్ళు కూడా అందరికీ ప్రచారం ఇవ్వండి. ఎందుకంటే 15 రోజులు వాళ్ళ కార్యక్రమాలన్నీ నిలుపుకునేస్తా ఉన్నారు. అట్లా లేదు. కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే మనకు ఏదైనా శుభాన్ని ఉంటే వాయిదా వేసుకోవాలి. కాబట్టి మీరు అనుకున్నట్లు 6వ తేదీ చాటింపు వేసుకొని 20వ తేదీ రాత్రి శిరస్సు ఇది చేసుకుని 21వ తేదీ జాతర చేసి 22వ తేదీ చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. నా నిర్ణయం కాదు ఇది, నేను సలహా మాత్రం ఇస్తాను. అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం చేసుకుని ఇదే ఒక నిర్ణయం అని ఏకతాటిపైన వస్తే ఏం సమస్య లేకుండా జరపచ్చు. మార్చేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ అయితే లేదు. నిర్దిష్టంగా చేయొచ్చు, ఏం తప్పు అయితే ఏం కాదు. చెప్తాను అదే డేట్లో కూడా బాగుంది చేయొచ్చు అనేది. ఇప్పుడు మీకు అందరికీ సంబంధం అయితే అదే ఆ రోజు అయితే చాటింపు ఉండి 20వ తేదీ గంగా జాతర స్టార్ట్ కాదు, 6 రాదు. 21వ అయితే 6 నిలుపుతారు, జాతర జరుగుతుంది. అందరికీ సంబంధం అంటే చెప్పేయండి, అదే అనౌన్స్ చేస్తారు. మన పండుగ ఆదివారం 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ అన్ని జిల్లాలో ప్రతి మేళతాళాలు వచ్చి పండుగ చేసుకుంటాము. ఈ మధ్యలో 12, 13, 14 నిలిపోయిన కాదు కదా నా ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి. బాధపడతాను. ఏం కొట్టేది తక్కువ పడుతుంది. నిలబడి
గ్రామ సభలో ఆన్లైన్ ప్రధానము చాటింగ్ ఉత్సవము 6వ తేదీ రాత్రి మొదలై ఊరు చాటింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఆ రోజు నుంచి 21వ తేదీ సోమవారం 21వ తేదీ సోమవారము అమ్మవారి శిరస్సు ఊరేగింపుగా వస్తూ 22వ తేదీ ఉత్సవం ప్రదర్శనము, అలాగే బుధవారం 22వ తేదీ జంతుత్సవం ఉంటుంది. కాబట్టి ఇది పలమనేరు పట్టణ ప్రజల నిర్ణయం మేరకు ఇక్కడ కలిసినటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయించడం జరిగింది. మీరు ఆయన పేరు ఆలోచన ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు నిర్ణయించిన ప్రకారమే మనం దండయాత్ర జరిపించుకుంటాం. మొదట్లో అందరి అభిప్రాయం ప్రకారం సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన కమిటీ చేస్తాడు. ఆ కమిటీలో పార్టీలకు అతీతంగా కమిటీ వేసుకొని దీన్ని వైభవంగా జరిపించాలని చెప్పి గతంలో ఏ విధంగా జరిపిస్తామో ఆ విధంగా జరిపించాలా. ఆ కమిటీ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఫర్దర్ ఆ పదహైదుగా ఏ విధంగా జరగాల అనేది ఇప్పుడు ఎవరి దగ్గర అభిప్రాయం మేము తీసుకోము. ఆయన కమిటీలో ఉండే వాళ్ళు దాన్ని నిర్ణయిస్తారు, వాళ్ళు ఏ విధంగా జరిపించాలని. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను తెలియజేస్తాను. కులదేవత వేరే ఉంటుంది, గ్రామ దేవత వేరే ఉంటుంది. ఎందుకంటే కులదేవత వేరే, వాళ్ళ కులాలకు వాళ్ళకు దేవత వేరే. కానీ గ్రామానికి గర్భం పెట్టింది గ్రామ దేవత అంతే. చంద్రబాబు వెనక్కి రానా కొంచెం వెనక నా సార్లే రావుతాడు, ఇంకా రావుతాడు, రాదు ఇంకా రాదు.